రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి నిరంతరము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును ప్రభువా, సూర్యోదయము నుంచి సూర్యాస్తమయం వరకు ప్రభువా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రిన ప్రభువా మరొకసారి మా కుటుంబాన్ని చూసుకోగలిగిన ధన్యత మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పనుల్లో మాకు తోడై ఉన్నారు తండ్రి, మా ప్రయాణాల్లో మాకు రక్షణ కలగజేశారు తండ్రి. అయా మాకు ఏ కొరత ఏ లేమి లేకుండా సమృద్ధిని అనుగ్రహించిన దేవా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రిన మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టి మరొకసారి మీ సన్నిధిన చేరి ప్రార్థించుకునే కృప చూపించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 14వ చరణము. ఆయన వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను అని తండ్రి, ఈ రాత్రిన అయా మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే మీకు మొరబెడుతున్నారో వారి కట్లను తెంపబోతున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే చీకటిలో ఉండి మరణాంధకారమైన పరిస్థితుల్లో ఉండి తండ్రి మీకు ఈ రోజున మొరబెడుతున్నారో తండ్రి, వారిని బయటికి రప్పించబోతున్నందుకు స్తుతులు నాయన ప్రార్థిస్తున్నాం. బిడ్డలు తండ్రి అటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థిస్తుండగా వారందరినీ తండ్రి మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని వాటిల్లో నుంచి బయటికి తీసుకురమ్మని, వారి కట్లను తెంపివేయమని, వారికి ఉన్న శాపాలు శోధనలు వాటన్నిటిలో నుంచి ఈ రాత్రిన బిడ్డలకు విడుదల దయచేయమని, బిడ్డలకు తండ్రి నూతన జీవితమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఎవరైతే నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో తండ్రి మీ కార్యాన్ని ఈరోజు కనబరచండి నాయన. విశ్వాసంతో బిడ్డలు ఉంటుండగా వారి ఈ రోజున గొప్ప అద్భుతం చూడడానికి కృప చూపించండి. ఈ రాత్రిన వారు మీ మహిమను తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించండి నాయన. వారి ప్రతి అవసరతను, వారి యొక్క ప్రతి అక్కరతను, వారి యొక్క ప్రతి బాధను తండ్రి మీరు విని వాటిల్లో నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ రాత్రిన అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు మీకు మొరబెడుతున్నారు నాయన, సహాయం అనుగ్రహించండి. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అపవాది క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచండి ప్రభువా. అయా ఈ నూతన నెలలో బిడ్డలు మంచి ఆరోగ్యం పొందుకొనులాగున దీవించండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ నాయన. ప్రార్థిస్తున్నాం ఎవరైతే తండ్రి అప్పుల్లో చిక్కుబడి ఉన్నారు నాయన, చిక్కుకుపోయి ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, వారందరినీ వాటిల్లో నుంచి లేవనెత్తండి ప్రభువా. ఆర్థికంగా స్థిరపరచండి, బలపరచండి. అయా అప్పిచ్చువారిగానే తప్పితే అప్పు తీసుకునే బిడ్డలుగా వారు ఉండకుండా అంత ఘనంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే నాయన అయా కుటుంబాల్లో ఉన్న సమస్యలను బట్టి మీ పాద సన్నిధిన చేరి కన్నీరు గారుస్తున్నారు, తప్పిపోయిన కుమారులను కుమార్తెలను బట్టి, అయా మార్గము తప్పినటువంటి భర్తను బట్టి, భార్యను బట్టి నాయన, తల్లిదండ్రుల మారు మనసు కొరకు తండ్రి, ఇంకా ఏ విషయాల గురించి అయితే బిడ్డలు ప్రార్థిస్తున్నారో దయ చూపించండి తండ్రి. కుటుంబంలో శాంతిని సమాధానాన్ని స్థాపించండి. బిడ్డలకు మారు మనసు కలగజేయండి తండ్రి. మీరు కట్టినటువంటి కుటుంబాన్ని మార్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. కోర్టు ఇష్యూస్ నుంచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే తండ్రి వివాహాల గురించి తండ్రి మొరబెడుతున్నారో వారికి సాటి అయిన సహాయమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భఫలం లేక ఉన్న ప్రతి బిడ్డను దర్శించి వారిలో ఉన్న లోపాలన్నింటినీ సవరించి గర్భఫలమును దయచేయండి తండ్రి. నాయన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా ప్రయత్నాలన్నిటిని కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. విదేశాలు వెళ్తున్న బిడ్డలకు తండ్రి సహాయం అనుగ్రహించండి. వీసాలు ఇమిగ్రేషన్స్లో తండ్రి కృప చూపించండి నాయన. విదేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ కాచి కాపాడి వారి పనులను దీవించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. గృహాల కొరకు ప్రార్థిస్తున్న వారు, లోన్స్ పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్న వారు అందరికీ మీ జవాబును దయచేయమని తండ్రి. రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనుల్లో ఉన్న వారికి తండ్రి మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశంను దీవించండి, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. దేశ సైనికులకు వారి కుటుంబాలకు మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచము వేయమని ప్రార్థిస్తున్నాము. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఏవి కూడా తండ్రి మా దరికి చేరకుండా ఈ రాత్రి అంతను
మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రిని అలసిపోయిన దేహములతో మేము సేద తీరబోతుండగా అయ్యా, మంచి నిద్రను మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. పీడకలలు అనే సమస్య నుంచి, నిద్రలేమి అనే సమస్య నుంచి విడుదల దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి ఆలోచనలు, భయాలు, బలహీనతలు ఏవీ లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరుటకు కృప చూపించమని ప్రభువా, మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిన సజీవులుగా నిలుచొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు గొప్ప భాగ్యమాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.